టాప్ 1 డీటెయిల్స్ చూద్దాం. తప్పు ఎక్కడ జరుగుతోంది, ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు చేసిన తప్పుకు ఎవరు బలవ్వాలి, ఎందుకు బలవ్వాలి, యూరియా కొరత లేదని బ్రహ్మాండంగా సరఫరా చేస్తున్నామని కేంద్రం డంకా బజాయించుకుంటోంది. అలాంటిదేమీ లేదు, కేంద్రమే యూరియా ఇవ్వట్లేదని రేవంత్ బీద ఏడుపులు ఏడుస్తున్నాడు. ఇంతలోనే కేంద్రం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అందులో ఏముందంటే దేశవ్యాప్తంగా ఎరువుల కొరత అసలు లేదని, మరింత వేగంగా పంపిణీ చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామన్నది ఆ ప్రకటన సారాంశం. మరి ఇందులో తప్పుల మాటలు ఎవరివి, తప్పుడు మనుషులు ఎవరు, ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ ఇంకెన్నాళ్ళు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటారు. పొద్దంతా యూరియా కోసం వెంపర్లాడుతూ అధికారుల కాళ్ల వేళ్ల పట్టుకుంటున్న కనికరించని ప్రభుత్వాలను ఏమనాలి, అన్నదాతలను కష్టపెట్టాలన్న ఆ పైశాచికత్వానికి ఏం పేరు పెట్టాలి? తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతలను వేధిస్తోంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వ్యవసాయ పనులను సైతం పక్కన పెట్టి రైతులు పిఎస్సిఎస్ల ఎదుట యూరియా కోసం లైన్లు కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఎలాంటి ఎరువుల కొరత లేదంటూ కేంద్రం విడుదల చేసిన ప్రకటనపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు భగ్గుమన్నారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రాలలో ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉందని కేంద్రం చెబుతుంటే యూరియా అసలు లేనే లేదని రేవంత్ ఎలా అబద్ధాలు చెబుతారని ఆయన నిలదీశారు. తెలంగాణలో ఎరువుల కొరతకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ప్రధాని నరేంద్ర మోదీ సర్కారా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన ప్రకటనను బట్టి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉన్నట్టే లెక్క కదా అని కడిగి పారేశారు. ఈ నెల ఆగస్టు 20 నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే యూరియా అమ్మకాలు బాగా పెరిగాయని కేంద్రం చెబుతుంటే అసలు సరఫరా లేనప్పుడు అమ్మకాలకు స్థానం ఎక్కడుంటుందంటున్న రేవంత్ ప్రభుత్వం ఎవరిని మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాను సకాలంలో సేకరించడంలో విఫలమైందా, లేక ఎన్డీఏ ప్రభుత్వం అబద్ధం చెబుతోందా అని ప్రశ్నించారు హరీష్ రావు. కేంద్రం విడుదల చేసిన డేటా నిజమైతే తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైనట్టే కదా అని హరీష్ రావు ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, యూరియాకు సంబంధించి చూస్తే కొరత ఉందని ఒప్పుకోవట్లేదు రేవంత్ ప్రభుత్వం, అలా అని ఇప్పించట్లేదు. రైతులపై రేవంత్ పైశాచికత్వాన్ని ఎలా చూడాలంటారు ఓవరాల్ గా? మొదటగా రెండు ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతాంగానికి ఎరువులు అందించడంలో విఫలమైంది. గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రధానంగా ఎందుకు కొరత ఏర్పడిందనే దానిపై చర్చ జరుగుతుంది. వాళ్ళ రైతులు ఉదయం 4 గంటలకు 3 గంటలకు లేచిపోయి వాళ్ళ క్యూ లైన్ లో నిలబడాలన్న దృష్టి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, రైతులు పంటలు పండించుకోవడానికి ఎన్ని అష్ట కష్టాలు పడుతున్నారని పెద్ద నిదర్శనం లేదు. అందులో భాగంగానే ఇవాళ ప్రధానంగా రెండు ప్రభుత్వాలు కూడా వైఫల్యం చెందడంతో రాష్ట్రంలో ప్రధానంగా యూరియా కొరత ఏర్పడింది అనేది సత్యం. అంతకు మించి యూరియా కొరతపై బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా హైడ్రామాలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ రైతుల జీవితాలతో రెండు పార్టీలు చెలగాట విభిన్న ప్రకటనలతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కూడా సందర్భంగా రెండు పార్టీలను దుయ్యబట్టారు. బీజేపీ, కాంగ్రెస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతు ప్రయోజనాల పక్కన పెట్టి ఎరువుల కొరత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెచ్చేసాయని హరీష్ మండిపడుతూ యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి తమ తప్పులు లేదన్నట్లు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం కేంద్రం ఇవ్వడం లేదంటూ అంటున్నారు. వీరిద్దరిలో ఎవరు నిజం, ఎవరు అబద్ధం? ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వమా, లేక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పేసి కూడా సందర్భంగా దేశవ్యాప్తంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే అందుబాటులో 183 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయని, ఇప్పటికే 150 లక్షల మెట్రిక్ టన్నుల విక్రయించామని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే విధంగా డిఏపి 45 లక్షల టన్నులు, అవసరానికి 49 లక్షల టన్నులు అందుబాటులో ఉన్నాయని, ఎన్పీకే 58 లక్షల టన్నుల అవసరానికి 97 లక్షల టన్నుల ఎన్పీకే అందుబాటులో ఉందని కూడా కేంద్రం తెలిపిన లెక్కలను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం గణాంకాల రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వమే తప్పిదం బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా హితవు పలికారు. మొత్తంలో ఎరువుల కొరత లేకపోయినా తెలంగాణలో మాత్రం రైతులు ఇబ్బంది పడుతున్నారని దీనికి నిదర్శనం రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన క్రియే కారణం అంటూ కూడా చెప్పారు. రైతులను మోసం చేయడం మానేసి తక్షణమే అవసరమైన ఎరువులను రైతులకు అందేలా చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా హరీష్ రావు ప్రభుత్వాన్ని చురుకులంటించారు. ఇప్పటికైనా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపైన ఒకరు ఆరోపణలు మానుకొని తెలంగాణ రైతు ప్రయోజనాల కోసం ఎరువులు తెప్పించాలి. ఎరువులు తెప్పించడమే కాదు, ఎరువులు వారికి సకాలంలో అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఏదైతే మీడియాకు ఒక నోటు ఇచ్చిందో నోటుకు సంబంధించిన గణాంకాలు చూస్తే మాత్రం పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. నిల్వలు లేవని ఎక్కడ చెప్పినట్టు కూడా లేదు. కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తేవడంలో విఫలమైందా, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడంలో విఫలమైందా, ఈ రెండింటి మధ్యలోనే వ్యత్యాసం ఉంది. వీరిద్దరు కూడా ఒకరిపైన ఒకరు అబండాలు వేసుకోవడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను దృష్టిలో పెట్టుకొని ఎరువులు అందించాలని చెప్పి కూడా సందర్భంగా సూచించారు. ఇటు ఉదయం లేస్తే చాలు రైతాంగం అంతా కూడా యూరియా కోసం ఎగబడుతున్నారు. వారి పనులు పక్కన పెట్టి ఇవాళ రైతులంతా కూడా ఎక్కడ ఎరువులు దొరుకుతాయని చెప్పేసి చూస్తున్న తీరును చూస్తే ఇవాళ తెలంగాణ రైతులు ఏ స్థితిలో ఉన్నారు, ఆనాటి రోజులంటే వచ్చినట్లు చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రైతులంతా గుర్తు చేసుకొని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బుద్ధి తెచ్చుకొని రైతాంగానికి సకాలంలో యూరియా అందజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.